తిరగబుద్ధి అవుతుంది నాకు. నేను తిరుగుతా, నేను ఒక్కడిని తిరుగుతా, నాడు ఇమ్రాన్ ఎంత వేసి నా కోసం నేను ఆ బాధ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినా. ఆయనకి ఏం అవసరం, అన్ని మాటలు వాడాల్సిన ఏం అవసరం చెప్పు. అవును దగ్గర నేను చేలు కట్టుకొని ఉంటాడా అన్న? నా కోసం ఉన్నాడు. నాకు గలీజ్ అనిపించింది, నాకు ముఖం లేకుండా పోయింది ఆయన ముంగట. మస్తు బాధ తట్టుకున్నాను నేను. మా అక్కల పెళ్లి చేయాలా, మా ఇంట్లో చూసుకోవాలా, మా అమ్మని చూసుకోవాలన్నా. ఇంట్లో మా అయ్య కూడా లేడన్నా, నేను ఒక్కనే. నేను ఇట్లనే ఉన్నా అంటే నా ఇల్లు గడవదాన్ని. నేను మా డాడీ చనిపోయిన రోజు కూడా అంత ఏడవలే అన్న. మా డాడీకి ఏ రోజైతే బియ్యం ఇచ్చినామో ఆ బాధ మొత్తం ఇట్లా గుండెలు ఉందన్న. నేను ఏడుస్తే అందరూ ఏడుస్తారా అని చెప్పి ఏడవలే నేను. నేను బయటకు వచ్చినా అదే ఆలోచించాను బయటకు వచ్చినా అన్న. బయటకు వస్తాయని హాస్టల్ ఉంటే బాగుపడతా అన్న నేను. బబ్బు తన తప్పుల వల్ల ఇంట్లో వాళ్ళు తిట్టారని రియలైజ్ అయ్యి వాళ్ళు చేసింది కరెక్టే అని భావించి తనంతట తానుగా ఇల్లు వదిలి బయటకు వచ్చేశాడు. రాత్రి సమయంలో బ్యాగ్ పట్టుకుని రోడ్డు పక్కన చీకట్లో పడుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ సమయంలో పరేషాన్ బాయ్స్ టీం సభ్యులు మరియు ఇర్ఫాన్ కూడా అతన్ని చూసి ఇంటికి రమ్మని బతిమిలారారు. బబ్బు చాలా ఏడుస్తూ తాను చిన్నప్పటి నుండి ఎన్నో తప్పులు చేశానని, తన వల్ల ఇమ్రాన్ అన్నకి మరియు బబ్బు వాళ్ళ మమ్మీకి చాలా ఇబ్బందులు కలిగాయని బాధపడ్డాడు. మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను ఇంతలా ఏడవలేదు, కానీ ఇప్పుడు నా గుండెల్లో చాలా బాధ ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను ఇంట్లోనే ఉంటే ఇంకా చెడిపోతానని, అందుకే హాస్టల్ కు వెళ్లి క్రమశిక్షణతో ఉండి మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి లేడని, తన చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేయాలని, అమ్మను చూసుకోవాలని, తను ఇలాగే ఉంటే ఇల్లు గడవదని చాలా ఆవేదన చెందాడు. మొత్తానికి బబ్బు తన తప్పులు తెలుసుకొని తన వల్ల తనను ప్రేమించే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని పడే ఆరాటం, ఆవేదన ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. బబ్బు చెప్పిన ఒక్కొక్క మాట, తను బాధపడిన తీరును చూస్తే మనకు కూడా కళ్ళలోంచి నీళ్లు వచ్చే విధంగా ఉన్నాయి. ఇక టీం మెంబర్స్ అంతా కలిసి బబ్బుని సముదాయించి ఇంటికి తీసుకెళ్లారా లేదా అటు నుంచి అటు హాస్టల్ కి వెళ్లిపోయాడా? పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది, చూడండి.